నాగేంద్ర గారికి మరియు మొట్టమొదటిసారిగా అమలాపురం నియోజకవర్గం విచ్చేసిన మన అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు శ్రీ జగన్పూతి విజయ గారికి మరియు టీఏసీ సభ్యులు మాజీ మంత్రివర్యులు పూజలు విశ్వరూప్ గారు మరియు పిల్లి బోస్ గారికి మరియు నిరంతరం పార్టీ నాయకత్వాన్ని పరుగులెత్తిస్తున్న మన జిల్లా అధ్యక్షులు వారు జగ్గిరెడ్డి గారికి, ఇతర కోఆర్డినేటర్లకి, మండల రాష్ట్ర నాయకులకి, వేదిక ముందున్న మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి ఇది ఏ రకంగా 245 కోట్ల రూపాయల స్కామ్ ఏ రకంగా జరుగుతుంది అన్నది జగ్గిరెడ్డి అన్న చాలా డీటెయిల్ గా చెప్పారు. మరి ఇక్కడ ఒక కుట్టు మిషన్ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా మనకి కుట్టు మిషన్ అంటే మనందరికీ గుర్తొచ్చే కంపెనీ ఉషా కంపెనీ. అది మనందరికీ తెలుసు. ఇక్కడ ఎదురుగా ఉన్నా కూడా ఉషా కంపెనీ ఉంది. కానీ వీళ్ళు ఇలా కుట్టు మిషన్లు ఇచ్చి కూడా దాంట్లో కూడా సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, గుజరాత్ లో ఏదో కంపెనీ నుంచి సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ మెషిన్లు ఇంకా అతి తక్కువలో తీసుకొచ్చి దాంట్లో కూడా డబ్బులు నిలుచుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ ట్రైనింగ్ ఇచ్చేది కూడా మన ప్రభుత్వ భవనాల్లోనే ఇస్తూ మరి దానికి కూడా రెంటులు మిగుల్చుకుంటూ డబ్బులు మింగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మరి ఆనాడు బీసీ కులం అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే, మరి ఈ రోజు మాత్రం బీసీ కులాన్ని, అందులోకి మహిళల్ని అడ్డు పెట్టుకుని ఇలా కుట్టు మిషన్ల పైన ఈ రకంగా స్కామ్ చేస్తున్నారంటే ఎంత నీచానికి దిగజారింది ఈ కూటమి ప్రభుత్వం అన్నది మనందరినీ చూస్తున్నాము. సో సోదరుడు పిల్లి బోస్ చెప్పినట్టు, పెద్దలందరూ చెప్తున్నట్టు ఈ స్కామ్ ని మనం చూస్తూ ఊరుకుంటే మరిన్ని స్కాములు మరి పుట్టుకొస్తూనే ఉంటే పుట్టగొడుగుల్లాగా. ఖచ్చితంగా మనం దీన్ని తీవ్ర స్థాయిగా చేసి ఖచ్చితంగా ఈ స్కామ్ ని ఇంకా ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.